నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు నవ్యానాస్ రుచులు. ఈ రోజు మన టేస్టీ రెసిపీలో వేడి వేడి అన్నంలోకి, ఇడ్లీ, దోసకి అద్భుతంగా ఉండే చికెన్ కారం పొడి ఎలా తయారు చేయాలో చూసేద్దాం. ఒకసారి చేసి పెట్టుకుంటే నెల రోజుల పాటు నిలువ ఉండే ఈ చికెన్ కారం పొడి బ్యాచిలర్స్ కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చండి. మరి ప్రాసెస్ ఎలాగో చూసేద్దామా? ప్యాన్ లో ఆయిల్ వేసుకొని ధనియాలు, ఒక స్పూన్ జీలకర్ర, యాలకులు, లవంగాలు, దాల్చిన చెక్క ఇవి వేసుకొని లో ఫ్లేమ్ లోనే దోరగా వేయించుకోండి. ఇవి ఇలా ఏగాక ఒక ప్లేట్ లోకి తీసి పక్కన పెట్టుకోండి. అదే ప్యాన్ లో కొంచెం ఆయిల్ వేసుకొని ఎండుమిర్చి, వెల్లుల్లి రెబ్బలు, కరివేపాకు వేసుకొని ఇవి క్రిస్పీగా అయ్యే వరకు ఫ్రై చేసుకోండి. ఇవి కూడా ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టి 1/2 కిలో బోన్లెస్ చికెన్ తీసుకోవాలి. వీటిని చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇందులో సాల్ట్, పసుపు, కారం వేసుకొని మొత్తం కలిసేలా కలుపుకొని దీన్ని 10 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. స్టవ్ మీద ప్యాన్ పెట్టి ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక మనం కలిపి పెట్టుకున్న చికెన్ ముక్కల్ని వేసి లో ఫ్లేమ్ లోనే పెట్టి ముక్కల్ని తేమ పోయే వరకు, క్రిస్పీగా అయ్యే వరకు వేయించుకోవాలి. మరి ఎక్కువ రోజులు నిల్వ ఉండాలంటే చికెన్ బాగా వేగడం చాలా ముఖ్యమండి. ఇలా వేగాక పీసెస్ చూడండి, ఇలా వేగాలి. చికెన్ పీస్ ఇలా వేగితే ఎక్కువ రోజులు నిలవ ఉంటుంది. ఇలా వేగిన పీసెస్ ని ఒక ప్లేట్ లో తీసేసుకుందాం. మసాలాలు పూర్తిగా చల్లారిన తర్వాత మొదటిగా ఎండుమిర్చి, ధనియాల మిశ్రమాన్ని మిక్సీ జార్ లో వేసుకొని మెత్తగా అయ్యేలాగా పొడి చేసుకోండి. ముందుగా వేసి పెట్టుకున్నాం కదా ఈ మసాలాలు, వీటిని మెత్తగా అయ్యేలాగా మిక్సీ జార్లో పొడి చేసుకోవాలి. ఆ తర్వాత మనం వేయించి పెట్టుకున్న చికెన్ ముక్కలు కూడా ఇందులో వేసి మిక్సీలో ఒకేసారి తిప్పకుండా పల్స్ మోడ్ లో పెట్టుకొని 2-3 సార్లు తిప్పాలి. అప్పుడు చికెన్ పేస్ట్ లాగా అయిపోకుండా పొడి పొడిగా వస్తుంది. ఎంతో టేస్టీగా ఉండే చికెన్ కారం పొడి రెడీ అయిపోయింది. ఇది పూర్తిగా చల్లారాక ఎయిర్ టైట్ కంటైనర్ లో పెట్టుకుంటే నెల రోజులు హ్యాపీగా వాడుకోవచ్చండి. మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే లేదా ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.